హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టేట్ గురు అమన్. ఈరోజు మనం వచ్చేసరికి ఇది ప్రకాశం డిస్టిక్లో అయితే ఉన్నాము. సొంత మామూలూరు అనే ఏరియా నుంచి మనం 4 కిలోమీటర్స్ దూరంలో అయితే వచ్చాము. విలేజ్ కానుకొని అయితే ఉన్నాము. ఇక్కడ విలేజ్ బ్యాక్ సైడే మనకి క్లియర్గా చూసుకోండి. విలేజ్ బ్యాక్ సైడ్ మనకి ల్యాండ్ అనేది సేల్కి వచ్చింది. ఆల్రెడీ దీని బ్యూటీ ఏంటంటే ఇక్కడ లేఅవుట్ కూడా చేసుకున్నారు. ఈ లేఅవుట్కి ఆపోజిట్లోనే మనకి ల్యాండ్ అనేది వచ్చిందండి. ఎగ్జాక్ట్ లేఅవుట్ చేశారు. ఇక్కడ మీకు సెంట్ వచ్చేసరికి ఒక సెంట్ వచ్చేసరికి 1,30,000 వరకు అమ్ముతున్నారంట. అది మనం ఎంక్వైరీ చేస్తే 1,30,000 per సెంట్ అయితే కోట్ చేస్తున్నారని చెప్పారు. ఈ రోడ్ ఫేజింగ్లో మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇది 30 feet రోడ్ ఫేజింగ్లో ఇంకో విలేజ్ కనెక్ట్ అవుతుందన్నమాట ఈ రోడ్డు. అలాగే బ్యాక్ సైడ్ మీకు విలేజ్, ఈ విలేజ్ బ్యాక్ సైడ్లో మనకి ల్యాండ్ అనేది ఉంది. ఈ రోడ్ ఫేజింగ్కి ఎక్కువ ఉందండి. 5 ఎకరాల ల్యాండ్ అండి. ఈ రోడ్ ఫేజింగ్ అయితే మీకు చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ నేను వీడియోలో కవర్ చేస్తాను. పూర్తి వీడియో చూసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది. దానికైతే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఈ ప్రాపర్టీని ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే నేను సైట్ విజిటింగ్ ఛార్జెస్ అనేది జెన్యూన్ బయర్ని ఫైండ్ అవుట్ చేయడానికి మాత్రమే పెట్టానండి. మీ దగ్గర నుంచి నేను ₹1 కూడా ఎక్కువ వసూలు చేయను. మీకు జెన్యూన్గా భూమి కొనాలి అనుకుంటే నేను మంచి ప్రాపర్టీ చూపిస్తాను. ఫస్ట్ నేను 2,000 ఛార్జ్ చేస్తాను. అవి నాకు ఇచ్చే కమిషన్లో మీరు డిటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే నా టైం వేస్ట్ కాకుండా జెన్యూన్ బయ్యర్స్ వస్తే వాళ్ళకి జెన్యూన్గా ఇప్పించడానికి ఓన్లీ కమిషన్ బేస్డ్ అంటే డైరెక్ట్ రైతుతో కూర్చోబెడతాను. నాకు ఎటువంటి మీడియం ఏం ఉండదు. ఓన్లీ కమిషన్ మాత్రమే ఉంటుంది. డైరెక్ట్ రైతుతో మీరు ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇక నేను ల్యాండ్ చూపిస్తూ వీడియో కవర్ చేస్తాను. ల్యాండ్ చూపిద్దాం పదండి. ఇది మీకు విలేజ్ ఫ్రెండ్. ఇది ఇక్కడ క్లియర్గా చూసుకోండి. విలేజ్కి ఆనుకొని అయితే ఉన్నాము. మనం బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము. ఈ విలేజ్కి ఆనుకొని మనకు కొంచెం దూరంలో పెద్ద చెరువు ఉంటుంది. వీడియోలో చెరువు అని చెప్పాను కదండి, ఆ చెరువు కూడా మీకు చూపిస్తాను. చాలా పెద్ద చెరువు. వాటర్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఇక్కడ గ్రౌండ్ వాటర్ బాగానే ఉన్నాయి. మోటార్ దగ్గర కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో ఉన్న నేను చెరువు అని చెప్పాను కదా, ఇదే చెరువు. ఈ విలేజ్కి మొత్తం ఈ చెరువు నుంచి మనకి పంట పొలాలకి అయితే వాటర్ వస్తాయి. చాలా పెద్ద చెరువు అనమాట. మీకు ఇది వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ చెరువు నుంచే మనకి ఈ పొలాలకైతే వాటర్ వస్తాయి అన్నమాట. అది చాలా పెద్ద చెరువు. ఈ ప్లాట్స్ అన్నిటికీ, ఈ ల్యాండ్స్ అన్నిటికీ వాటర్ అక్కడి నుంచి వస్తాయి అన్నమాట. అలాగే ఈ ఏరియాలో మీకు తారకరామ ఎత్తుపోతల పథకం కూడా ఉంది. కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్తే తారకరామ ఎత్తుపోతల పథకం కూడా ఉంది. ఇది మీకు ల్యాండ్ అండి. ఇది ఈ విలేజ్ బ్యాక్ సైడ్ ఈ చెట్టు ఉంది కదా, ఈ గట్టు కాడ నుంచి ఇక్కడ మీకు కనబడే కవర్ కాడ నుంచి ఇలా వెళ్తుందన్నమాట. అక్కడ మనుషులు కనబడుతున్నారు కదా, జెండాలు. మీకు జెండాల దగ్గర వచ్చేసరికి రోడ్ ఉంటుందన్నమాట. అంటే రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంది. మీకు అటు వచ్చేసరికి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ఆ వేప చెట్లు కనబడుతున్నాయి కదా, ఆ పెద్ద గట్టు గట్టు అలా ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్గా ఉంటుంది. రోడ్ సైడ్ ఎక్కువైతే ఉంటుంది. ఎవరైనా వెంచర్ వేసుకోవాలి అనుకుంటే ఈ రోడ్ ఆల్రెడీ ఉంది కదా, మిడిల్లో ఒక రోడ్ తీసేసుకుంటే ఇటు ప్లాట్స్ అటు ప్లాట్స్, ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఇది ప్రైస్ వచ్చేసరికి, దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 20 లక్షలు ప్రతి ఎకరానికి అయితే కోట్ చేస్తున్నారండి. అది నెగోషియబుల్ ఉంటుందండి. నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్ ఓనర్తో అయితే మాట్లాడుకోవచ్చు. ఇక టైటిల్ విషయానికి వస్తే, లీగాలిటీ విషయానికి వస్తే క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. 1A 1B అడంగులు ఉంటాయి. పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుంది. డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా అయితే ఉంటాయి. అలాగే ఈ పొలానికి రైతు బంధు కూడా పడుతుంది. ఓనర్ ఇక్కడ ఉండట్లేదు కాబట్టి వరి పండించే పొలం అండి ఇది. వాళ్ళైతే కౌలు కూడా ఇవ్వకుండా వదిలేశారు. దీని పక్క పొలం వరి పండిస్తున్నారు ఆల్రెడీ. మీకు వాటర్ అయితే ఫుల్ వాటర్ అండి. మీకు ఎప్పుడు ఈ కాలువ ద్వారా వాటర్ పోతూనే ఉంటాయి. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. కొంచెం ముందుకు పోతే మనకి పెద్ద చెరువు ఉందన్నమాట. ఇది ల్యాండ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్. దీని యొక్క లొకేషన్ హైలైట్స్ అన్నీ నేను ఇక్కడ నసరాపేట నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది, గుంటూరు నుంచి ఎంత వస్తుంది, అలాగే విజయవాడ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది అనేది దీని యొక్క లొకేషన్ హైలైట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను. పూర్తి డీటెయిల్స్ చూసిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఉన్న నా కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాబ్లమ్తో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. బాయ్.